పాలిటెక్నిక్ బీసీ ఉద్యోగస్తులు బీసీ లెక్చరర్స్ వాళ్ళందరి సమస్యలను చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఒకసారి రండి అన్న. సో వాళ్ళది ఒక వినతి పత్రం స్వీకరించడానికి రండి. అనేకమైనటువంటి సమస్యలు తిష్టవేసినాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక ఎమ్మెల్సీగా నన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏందో, బీసీ ఉద్యోగస్తుల సమస్యలు ఏమున్నాయి, వీళ్ళు ఏం అంశాలు చెప్తా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్. మన టెక్నికల్ ఎడ్యుకేషన్ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, అన్న మన ఎమ్మెల్సీ గారు ప్రభుత్వం దృష్టికి మా బీసీలు పడుతున్న విషయాలను తీసుకొస్తారని మేము ముంగట ఉంచుతున్నాము. గవర్నమెంట్ ద్వారా ఇవి సాల్వ్ అవుతాయని. అన్న ఒక్కొక్కటి 1 by 1 చెప్తానన్న. యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎక్కడ కూడా ఏదైనా ఫీజు అప్లికేషన్ మా దాంట్లో పాలిసెట్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. 10th అయిపోయిన పిల్లలకు జాయిన్ కావడానికి ఎవ్రీ ఇయర్ ఎంట్రన్స్ ఉంటుందన్న. ఫీజు ఎప్పుడు ఓసీలతో సమానంగా పెడతారన్న. ఓసీ బీసీ వేరే అంటారు, లేదు బీసీకి సపరేట్గా అప్లికేషన్ ఫీజు అంటూ ఉండదు. ఇప్పుడు దీంట్లో పాలిసెటే కాదు, మిగతా అన్నిట్లో కూడా అదే అన్న. అంటే ఇది మేము లైవ్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మా డిపార్ట్మెంట్ది. ఇక అట్లా పోతే ఎం సెట్ ఉంది, ఐ సెట్ ఉంది, ఈ సెట్ ఉంది. ఇక అన్నిట్లలో ఈ మనకేందంటే ఎస్సీ ఎస్టీ లాగానే బీసీ కూడా బ్యాక్వర్డ్ అండ్ సోషనల్లీ ఎకనామిక్, దానికి కూడా వెనుకబడిరన్న. దానికి కూడా మా అప్లికేషన్స్కు కూడా బీసీ వాళ్ళకు కూడా సపరేటు ఓసీలంతా కేటాయించకుండా తక్కువగా కేటాయించాలని ఒకటన్న ఇష్యూ. రెండోదన్న, ఇక ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ఈడబ్ల్యూఎస్ అన్న. ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళ మెరిట్ తోని కంపేర్ చేసుకుంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్ మెరిట్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కొట్టేటోడు కూడా అన్న, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు ఆటోమేటిక్ గా అది జాబ్ వచ్చేస్తుంది. అవునన్న. ఐఏఎస్ ఐపీఎస్ కూడా. అవునన్న. తర్వాత ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన బీసీ ఓబీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తలేదు, రావట్లేదు. వాళ్ళకి అక్కడ అదేంటారు ఐఏఎస్ ఐపీఎస్ రావట్లేదు, సెంట్రల్ జాబ్లు. ఎస్పెషల్ ఇంకా సెంట్రల్ అన్న నీట్ అని ఎంబీబీఎస్ పీజీ సీట్స్ ఉంటాయి. అవును, ఇక్కడ మెడికల్ అది ఎంత దారుణం అంటే అన్న, అది ఆల్ ఓవర్ ఇండియాలలో మన ఓబీసీ అంటే బీసీ వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది. ఇంకా క్రిమిలేయర్ పేరుతోటి మళ్ళీ ఏంటంటే 8 లక్షలు దాటితేడేమో ధనవంతుడు అవుతాడు, బలిసినోడు అవుతాడు. వాడు కోట్ల రూపాయలు ఉన్నా కానీ వాడు పేదోడే. మళ్ళా తర్వాత వానికి 50 ఎకరాలు ఉన్నా కానీ వాడు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తాడు. కానీ వీడికి ఏం లేకున్నా కానీ వీడు క్రిమిలేయర్ కిందకి పోతాడు, లేకపోతే నష్టపోతాడు. ఇట్లా ఉంటుంది అన్నట్టు లెక్క. మెయిన్ ఏంటంటే అన్న, మన ఈ ప్లాట్ఫామ్ తోని మన ఈ క్రిమిలేయర్ అనేది మొత్తానికే తీసేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తేవడం వల్ల వాళ్ళు నాన్ క్రిమిలేయర్ అంటే ఓసీలకు అది లేనే లేదు. కానీ బీసీ ఎంప్లాయీస్ అయినందుకు క్రిమిలేయర్ అనేది వస్తుంది. అదొకటి తీసేసి ఇంకోటి ఏంటంటే, ప్రతి ఇయర్ అన్ని ఇన్స్టిట్యూట్లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డ్స్ పిల్లలకి ఇవ్వాలి, మెరిటోరియస్ స్కాలర్షిప్స్. దానికి ఎంకరేజ్మెంట్ లాగా. ఇంకోటి మన రీసెంట్గా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఎన్నోసార్లు చెప్తూ ఉంటే, మన సావిత్రిబాయి పూలేది జనవరి 3 నాడు స్టేట్ ఫంక్షన్ చేశారు. ఈ స్టేట్ ఫంక్షన్ చేశారు సార్. కంటిన్యూస్ గా నేను ఒక 10 ఏళ్ల నుంచి మా అసోసియేషన్ మేము అందరం అడుగుతున్నాము. మొన్న బీసీ కమిషన్ ముంగట ముందించినందుకు అదొకటి చేశారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కంపల్సరిగా ఈ ప్రతి జనవరి 3 నుంచి గవర్నమెంట్ అఫీషియల్ గా బెస్ట్ టీచర్స్ ని ప్రకటించాలి. మొన్న సెప్టెంబర్ 5 ప్రకటించినట్టు జనవరి 3 సావిత్రిబాయి పూలే అకేషన్ తరపున అందరికి బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని ఈ రకంగా మనవి చేస్తున్నాం అన్న. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఫేర్ టికెట్స్ అన్న. ఇప్పుడు మన పిల్లలు ఎక్కడికైనా ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నా బస్సు ట్రైన్ ఫెసిలిటీస్ వేరే వాళ్ళకైతే ఫ్రీ ఇస్తున్నారు. బీసీ ఎంప్లాయీస్ కు పిల్లలకు కానీ బీసీ నార్మల్ పిల్లలకు కానీ ఎవరికి ఇవ్వట్లేదు అన్న. కొంచెం ఫేర్ ఫెసిలిటీస్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చెన్నైలో లేకపోతే ఇక్కడ నుంచి ఢిల్లీలో ఎగ్జామ్ ఉంటుంది, కోల్కతా ఎగ్జామ్ పోవాలంటే వీడు పోయి రాసి రావాలంటే వీరికి 4,5,000 ఖర్చు అవుతుంది. ఈ 4,5,000 ఖర్చు ఓడియాలంటే వాడు కనీసం వాడు పోలేని పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ హాల్ టికెట్ ను చూసి, ఈ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ ను చూసేసి ఫ్రీ టికెట్ అట్లా ఒకటి ఇస్తే దాంతో కొంతవరకు పిల్లలకు మేలు అవుతుంది అనేటువంటి అదొకటి అన్న. హైయర్ ఎడ్యుకేషన్స్ లో ఎగ్జామ్ ఎస్సీ ఎస్టీ వల్ల కంప్లీట్ గా మన త్రూ ఎంసెట్ నుంచి ఫ్రీ, కొంచెం గట్టిగా ఫీజు రియంబర్స్మెంట్ ఫ్రీగా ఉంది సార్. టోటల్ ఫీజు. అవును, మన బీసీస్ దగ్గరికి వచ్చేవరకు ఇంత లిమిట్ పెడుతున్నారు. అయితే అన్న ఈ విన్నపం చాలా మంది దూరం అవుతారు. ఇప్పుడు రీసెంట్ గా ఇంజనీరింగ్ ఎంసెట్ అడ్మిషన్లు అయినాయి అన్న. ఇప్పుడు వాళ్ళు ఏంది
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇక్కడ ఉందా, దీని మీద ఉందా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఏమన్నారంటే ఎక్కడ కూడా ఏది అటెండెన్స్ కానీ లేకపోతే మార్కులు కానీ లేకపోతే వాడు పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అంతా దీనికి ఏం సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి బీసీలకు చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండ్రు. అవునన్నా. మరి అది పక్కకు పెట్టేసి మళ్ళీ వీటిలో నడుస్తుంది. ఇప్పుడు మన ఇంజనీరింగ్ పిల్లలకు కూడా మనం ఈ దగ్గర నుంచి 100% రీఎంబర్స్మెంట్ ఇవ్వమని. ఎస్ అవును. ఏమవుతుందంటే కాలేజ్కు ఒక్కొక్క కాలేజ్కు కొంచెం ఫిక్స్ చేసిరన్న, ఒకటి 1,20,00,000 ఉంది, ఇంకోటి 90,000 80,000, కానీ గవర్నమెంట్ నుంచి 35,000 రీఎంబర్స్మెంట్ అవుతుంది. మరి 35,000 అది ఫీజు పెట్టు దానికి. ఈ మల్లారెడ్డి కాలేజ్ కానీ లేకపోతే రాజేశ్వర రెడ్డి కాలేజ్ కానీ 35,000 ఫీజే పెడితే, ఎందుకంటే ఇప్పుడు సమన్యాయం ఉండాలి కదా, అందరికి ఎందుకంటే సేమ్ ఉండాలి కదా లెక్క. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళందరికీ 35,000 ఫీజు అని పెట్టేసి 35,000 తీసుకో, మాకేం అభ్యంతరం లేదు, అంతేనా? దీని ద్వారా ఏమైతుంది, వాడు తీసుకునేదేమో లక్షల కోట్లలో, ఏది ఇప్పుడు 10 లక్షలు 15 లక్షలు కూడా ఉన్నది. సిఎస్సి ఉన్నది కదా, సిఎస్సి సబ్జెక్ట్ దానికి కోర్సుకి వాడు ఇష్టం వచ్చిన ఫీజులుగా వాడు సీట్లు దొరకకుండా ఇట్లా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటుంటే దాన్ని చూసుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ మొన్న ఏదో అదేంది ఫీజుకి సంబంధించి మళ్ళా ఒకసారి ప్రతిపాదన పెట్టాలి, ఫీజులు పెంచాలని చెప్పేసి మళ్ళీ ప్రతిపాదన. ఎందుకంటే పెంచారన్న మా పాలిసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ 14,500 నుంచి 900 ఉన్నది 39,000 అయింది. చూసుకో ఇక ఇప్పుడు మళ్ళీ అందులో గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఎంత చేస్తుంది ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది ఏమంటారు పాత ఫీజు ప్రకారం చేస్తే మిగతా 25,000 కట్టాలంటారు. మరి ఇక్కడికి వచ్చేదే పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఏది లేని వాళ్ళు వస్తారు. దాన్ని ప్రైవేట్ కాలేజీలలో, ఇది ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు పాలిటెక్నిక్ లో అది కూడా తగ్గించాలి. ఇంజనీరింగ్ తగ్గిస్తే మా పిల్లలు ఎడ్యుకేషన్ దగ్గరై ఎక్కువ మంది చదువుకుంటారు. ఈ రకంగా గవర్నమెంట్ బీసీలను ఎంపవర్మెంట్ చేస్తుందని. ఇంకోటి హాస్టల్ ఫెసిలిటీస్ అన్న, అన్ని హాస్టల్ బిల్డింగ్ అన్ని కాలేజీలలో ఇంటేక్ పెంచుతూ, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి తర్వాత రూమ్ తీసుకొని వాడు కష్టపడి చదివి ఆయనకి వండుకొని తిని ఇదంతా పరిచయం చేయాలంటే బాగా ఇబ్బంది ఉంటాయి చాలా. అట్లా కాకుండా హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తే ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో బీసీలకు, అటువంటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సంక్షేమ పథకాల్లో భాగంగా ఇవన్నీ చేస్తారు, అంటే ప్రజా సంక్షేమంలో ఈ భాగంగా ఇవన్నీ ఉంటాయి. దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా ఇక్కడికి వస్తే అన్న కొన్ని క్వశ్చన్ బ్యాంక్స్ సపరేట్గా ప్రిపేర్ చేయమని పిల్లలకు, అంటే లైబ్రరీ పెంచడానికి బీసీ పిల్లలకు, ఇంకా సీట్స్ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్లో పెరగడానికి వాళ్ళకు కావలసిన ఏదైతే అవసరాలు ఉన్నాయో రోజు ఇప్పుడు సప్లాన్ కింద ఎస్సీ ఎస్టీకి ఎలాగైతే బడ్జెట్ కేటాయిస్తారో బీసీకి కూడా బీసీ సబ్ ప్లాన్ ఉంది, కానీ దాంట్లో మాకు నిధులు తక్కువనే వస్తున్నాయి, మాకు ఎడ్యుకేషన్ పరంగా ఖర్చు చేస్తున్నాయి కూడా తక్కువ ఉన్నాయి సార్. ఈ రకంగా బడ్జెట్ పెంచి సబ్ ప్లాన్ కూడా మనం అంటే తీర్మానం వల్ల డిమాండ్ చేస్తున్నాడు. విషయం ఏంటంటే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. ఈ సబ్ ప్లాన్ అంటే ఏంటిది, ఏం కథ అంటే ఒకవేళ ఈసారి 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది అనుకో బీసీలకు, ఒకవేళ 10,000 కోట్ల రూపాయలలో ఈసారి ఖర్చు చేసింది 5,000 కోట్లే అనుకో, ఇంకో 5,000 కోట్లు ఉంటాయి. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10,000 కోట్లు ప్లస్ ఈ 5,000 కోట్లు కలిసి మళ్ళీ 15,000 కోట్లు చేయాలి. అటువంటి దాన్ని సబ్ ప్లాన్ అంటారు. బీసీలకు కూడా చేస్తే మంచిగా ఉంటుంది అనేది అంతే. ఓకే, అదొకటి బడ్జెట్ పెంచి అది కూడా అందరిలాగానే ఇస్తే. బీసీలకు బడ్జెట్ పెంచుతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాం, తర్వాత 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా, 2 ఏళ్ళు బడ్జెట్ పెట్టిండ్రు. ఫస్ట్ సంవత్సరం ఏం చేసిరు 9,000 కోట్లు పెట్టిండ్రు. తర్వాత రెండో సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఏం చేసిండ్రు 2025-26కి సంబంధించి 11,000 కోట్లు పెట్టిండ్రు. ఈ 2 సంవత్సరాలుగా 2 ఏళ్ళు కలిస్తే కూడా 20,000 కోట్ల దాకా నడుస్తలేదు కథ. అందుకని దీనిపైన 100% మీరు ఇచ్చిన హామీలే మీరు నెరవేర్చమని. అది ఈ రకంగా మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ కూడా టేకప్ చేయాలని. ఇంకొకటి ఏంటంటే మొన్న బీసీలకు సంబంధించి రిజర్వేషన్లలో కూడా అంటే ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. అదే ఇప్పుడు ప్రమోషన్లు ఏమవుతుందంటే ఓసీ లాగా పక్కకు పెడతారు, బీసీలకు కూడా ప్రమోషన్లలో సేమ్ రోస్టర్ లాగా ఇవ్వడమా ఎట్లా చేస్తారు. ఇప్పుడు 42% కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ అనమాట, రాజ్యాంగ పరంగా ఎవరైనా అంటారు బీసీలే. కానీ ఈ రకంగా ప్రమోషన్లలో కూడా బీసీలకు ఇవ్వాలని. ఇంకొకటి ఏంటంటే అన్న ఇక కొత్తగా ఇప్పుడు రీఎంబర్స్మెంట్ అంటున్నారు క్యాష్లెస్, అది కూడా అంత త్వరగా చేస్తే అంత బెటర్ అని. ఎందుకంటే పేరుకే తీసుకుంటున్నాం ఆడ రీఎంబర్స్మెంట్ అంటున్నారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా పిల్లలకు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ ఏ కాలేజ్ అయినా సరే, వాళ్ళు ఏమైతుంది రీఎంబర్స్మెంట్ రాక 4 ఏళ్ళే, 2 ఏళ్ళు వాడు పెట్టిపోయిండు, తర్వాత ఇప్పుడు వీళ్ళు పెట్టిపోయింది. దీంతో 4 ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు ఏమవుతుందంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి పోతే నువ్వు పైసలు మొత్తం కట్టరా బాబు, పైసలు కట్టిన తర్వాతనే అంటే లక్షల ఫీజు నేను కట్టలేని పరిస్థితిలోనే ఫీజు రియంబర్స్మెంట్ కిందనే జాయిన్ అయిన తర్వాత వాడు కట్టలేని పరిస్థితుల్లో జాయిన్ అయితే ఇప్పుడు మొత్తం ఫీజు కట్టంటుడు.
ఆ మొత్తం ఫీజు కట్టకపోతే నీ సర్టిఫికెట్లు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు మాకు అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. దాంతో ఇక్కడ ఏం చేయాలని అర్థం కాక ఒకవేళ ఏమైనా ఉద్యోగం పోదామనుకున్నా లేకపోతే ఉద్యోగం ఏదైనా వచ్చినా కానీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చినా కానీ వీడు పోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్టిఫికెట్లు వీడు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, సర్టిఫికెట్ తీసుకోవాలంటే పైసలు కావాలి, ఈ పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన 100% ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రకంగా బీసీలు వాళ్ళ డెవలప్మెంట్ కోరుకోవాలంటే ఇవన్నీ హామీలు నెరవేర్చాలని ఈ సముఖంగా మేమందరం మా అసోసియేషన్ పాలిటెక్నిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్కు ఈ రకంగా విన్నపిస్తున్నాము. మా బీసీలు అభివృద్ధి చెందాలంటే ఈ కంపల్సరీ అవసరమైనవి ఇవి ప్రతిరోజు ఎదుర్కొంటున్న విషయాలు మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. అది కాబట్టి అసలు యాక్చువల్గా ఇక్కడ బీసీ సప్లాన్ కానీ తర్వాత మిగతా విషయాలన్నీ కానీ విద్యార్థులకు సంబంధించి 100% ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే మెజార్టీ పీపుల్ 62% ఉన్నటువంటి బీసీలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. అసలు యాక్చువల్గా ప్రభుత్వానికి కూడా మంచిది.